హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు టమాటా పచ్చడి చేసుకునే విధానం అండి. ఇప్పుడు మనకు సరిపోయిన టమాటా ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి. పచ్చడికి సరిపోయిన టమాటా ముక్కలు ఇలా కట్ చేసుకొని గిన్నెలో టమాటా ముక్కలు వేసుకొని దానిపైన ఆయిల్ ఇలా వేసుకోవాలండి. ఆ టమాటా ముక్కలో మనం ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే మనకు గిన్నె మాడిపోదు, ప్లస్ టేస్టీగా ఉంటుందండి. మనం ఇలా టమాటా ముక్కలు కలుపుతూ ఉండాలి. ఆయిల్ వేసుకొని అంతా కలుపుకోవాలి. తర్వాత వెల్లిగడ్డ మనం ఒక గడ్డ మొత్తం దంచేసుకోవాలండి, పొట్టు తీసి దంచేసి ఆ ముక్కలనే మనం టమాటా ముక్కల్లో సరిపోయేంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసి ఇలా కలుపుకొని గిన్నె మళ్ళీ కడాయి పెట్టుకొని ఆ కడాయిలో మనము పచ్చడికి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి. పచ్చడికి ఆయిల్ తక్కువ ఉంటే టేస్ట్ ఉండదు. కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకొని కంపల్సరీ మాకు ఇంగు అలవాటు అండి. ఇంట్లో ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మేము మాత్రం ఇంగు వేస్తామండి. తర్వాత జీలకర్ర 2 టీ స్పూన్ల జీలకర్ర, అది వేగాక మనం ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద, ఈ వెల్లుల్లి ముద్ద వేసుకొని అది కొంచెం వేగాక మెంతిపిండి అండి, కంపల్సరీ పచ్చడి మెంతిపిండి వేయాలి. ఇప్పుడు ఆయిల్ చల్లారాలండి. ఆయిల్ చల్లారినాక కారం వేసుకొని తర్వాత ఈ టమాటా ముక్కలు ఈ కారంలో మనము వేయాలండి. ఇలా కలుపుతూ టమాటా ముక్కలు అన్నీ వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలండి. టమాటా ముక్కలు ఇలా మొత్తం వేసుకున్నాక అంతే అండి, టమాటా పచ్చడి మనకు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.